వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను కొన్ని ఆనిముత్యాల లాంటి మాటలు చెప్పబోతున్నాను. అరిస్తే కాదు, ఓపికతో భరిస్తే గెలుస్తాం. గెలుపు అదృష్టం వల్ల రాదు, సహనం పట్టుదల వల్లే వస్తుంది. కుదిరితే ఒకరి సమస్యకు సమాధానంగా నిలవండి, కానీ కారణంగా మాత్రం నిలవకండి. ఒకరిని చూడగానే నవ్వడం వేరు, ఒకరిని చూసి నవ్వడం వేరు. ఒక నవ్వు మనిషిని దగ్గర చేస్తుంది, మరో నవ్వు మనిషిని దూరం చేస్తుంది. తృప్తి పేదవాడిని ఆనందంగా ఉంచుతుంది, అసంతృప్తి ధనవంతుణ్ణి అశాంతిగా చేస్తుంది. ఉత్సాహం వల్ల బలం పెరుగుతుంది. ఉత్సాహం కంటే బలమైనది మరొకటి లేదు. ఉత్సాహం కలవాడికి సాధించలేనిదంటూ ఏమీ లేదు. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జీవితం ఎవరికి అందంగా చిక్కిన శిల్పం కాదు, మనమే దాన్ని అందంగా మలుచుకోవాలి. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పే అని అంగీకరించు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు, లెక్కలు సరిచేయకుండా ఊరుకోడు. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరిచ్చింది విచిత్రం. మనిషి కూడా తన లోపాలు చూడకుండా ఇతరుల లోపాలనే చూస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా ముఖంపై చిరునవ్వు చెరగనివ్వకపోతే కష్టానికే విసుకొచ్చి పారిపోతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. కోపాన్ని ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మనిషి కొంతకాలం కాలాన్ని వృధా చేస్తే ఆ తర్వాత అదే వృధా అయిన కాలం అతని జీవితాన్ని అన్ని విధాలుగా నష్టపరుస్తుంది. దుర్జనుల వల్ల దూషితమైన మనసు సర్వజనులను నమ్మదు. వేడి పాయసంతో మూతి కాలిన పిల్లవాడు పెరుగును కూడా ఊదుకునే తినేలా గాయపడిన మనసు ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుంది. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. జీవితంలో ఓడిపోయే వారిద్దరే. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, మరొకరు అందరి మాట వింటూ ఓడిపోతారు. కానీ ఎవరి మాట విన్నా ఆలోచనలు మీదైనప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. దేవుణ్ణి మనం కోరవలసిన వరాలు 3 మాత్రమే. తిన్నది అరగాలని, పడుకోగానే నిద్ర రావాలని, ప్రశాంతమైన జీవితం గడపాలని. కష్టం వచ్చినప్పుడు నవ్వడం కష్టం, కన్నీళ్లు వచ్చినప్పుడు ఆపడం కష్టం. ప్రేమించిన వారిని వదులుకోవడం కష్టం, కానీ వదులుకున్న వాటిని తిరిగి సంపాదించడం ఇంకా కష్టం. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్ళు, వాళ్ళు నమ్మింది మాట్లాడితే చెడ్డవారు. అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలే మిగులుతాయి. గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించండి. వర్తమానంలో విశ్వాసంతో జీవించండి. భవిష్యత్తు ప్రసాదించే కానుకలకై కృతజ్ఞతతో వేచి ఉండండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.